హాయ్ ఆల్, ముందుగా అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. ఎలాగో వాడపల్లి వెళ్తున్నాం కదా, అక్కడే పుట్లో పాలు వేస్తాం అన్నారు మమ్మీ వాళ్ళు. సో అక్కడికే స్టార్ట్ అయ్యాము. ఇది యాక్చువల్లీ కోనేరు దగ్గరలో ఉంటుందని చెప్పారు. సో ఆ రూట్లో వెళ్తున్నాం మేము. పుట్ట దగ్గరికి వచ్చేసాము. మాకు యాక్చువల్లీ లేదు, అంటే మా అత్తయ్య వాళ్ళకి లేదు. సో అందుకే జరుపుకోవట్లేదు, మా మమ్మీ వాళ్ళు చేసుకుంటున్నారు. ఇక్కడ ఎక్కువ పుట్టలు లేవు, ఒక 2 కనిపించాయి అంతే. సో అందరు చేసినట్టుగానే పూజ అది చేసి హారతి అది ఇచ్చి కంప్లీట్ చేసేసారు. చెల్లి వాళ్ళని క్రాకర్స్ తెచ్చుకోమన్నా, బట్ తెచ్చుకోలేదు. బట్ ఇక్కడ చాలా మంది చేసుకున్నారు వచ్చి. సో మా వాళ్ళు పూజ చేసుకుంటుంటే నేను ఒక పక్క ఊరు చూడడానికి వెళ్ళాను. ఊరైతే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూపిస్తాను చూడండి. ఇక్కడ ఎక్కువ అరటి చెట్లు ఉంటాయి. ఇక్కడ మూవీ షూటింగ్స్కి అయితే చాలా బాగుంటుంది. అండ్ పొలాల మధ్యలో ఇల్లు. వెళ్ళే దారిలోని దుర్గాదేవి గుడి కనిపించింది. సో దర్శనానికి వెళ్ళాము. అక్కడ నాకు ఈ క్యూట్ మంకీ కనిపించింది, భలే సరదాగా ఆడుకుంటుంది. అండ్ మా మమ్మీ వాళ్ళు ఏదో కొనుక్కోడానికి వెళ్తా అన్నారు. సో ఈ లోపు మా చెల్లి వాళ్ళకి ఆకలేస్తుంటే బజ్జీలు తీసుకున్నా. తర్వాత టిఫిన్ చేయడానికి వెళ్ళాము. నేనైతే ఇడ్లీ అండ్ సింగిల్ పూరి తీసుకున్నా. ఇక్కడ టిఫిన్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మెయిన్గా పూరి కర్రీ అయితే చాలా బాగుంటుంది. వాళ్ళైతే ఫుల్ ఆకలి మీద ఉన్నారు, దడ్డలాడించేశారు. నాకు దుబాయ్ సీన్ గుర్తొచ్చింది. 2 మైసూర్ బజ్జీ, ఓ పెసరట్టు ఉప్మా, ప్లేట్ ఇడ్లీ, ఓ ప్లేట్ పూరి సార్. ఆ 2 కలిపి నాకు తెప్పించేయండి. 3 తప్ప, ఒక రవ్వ దోశ, 2 ప్లేట్ ఇడ్లీ, ఒక ప్లేట్ వడ. ఆ తర్వాత ఇంటికి రిటర్న్ వెళ్ళిపోయాము. అండ్ మా మమ్మీ వాళ్ళు ఏం తీసుకున్నారంటే డైనింగ్ టేబుల్ మ్యాట్స్ అంటారు కదా, అవి తీసుకున్నారు. ఇలా వస్తాయి. అండ్ ఆల్సో కుబేరుడి విగ్రహం, వెంకటేశ్వర స్వామి విగ్రహం తీసుకున్నారు అక్క వాళ్ళ షాప్కి అని చెప్పి. అండ్ శారీ మీదకి ఒక దండ తీసుకున్నారు. ఓకే, బాయ్ ఆల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.